కొంతమంది మూర్ఖులు ఉంటారండి, కొంతమంది చాలా గర్విష్ఠులుగా కనపడుతుంటారు. దేవుణ్ణి అంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేస్తుంటే ఆ భయంకరమైన తిరుగుబాటు వారి బిడ్డల ఒడిలో పడుతుందండి. కొన్నిసార్లు మీకు తెలియకపోవచ్చు, నువ్వు అనుకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో మనం పాపాన్ని జరిగించేస్తుంటాం, తెలుసు తెలియకో. కానీ మన పిల్లల మీద ఆ పాపం పడుతుంది. దేవుడిని దూషిస్తున్నావా? నిజ దేవుడిని దూషిస్తున్నావా? యేసయ్యని దూషిస్తున్నావా? జాగ్రత్త, ఆ దూషణ ఊరికే పోదు. కొన్ని సందర్భాల్లో దేవుడు 4 తరాల వరకు ఆ శిక్షను వేస్తాడట. ఎవరి మీద? నువ్వు అనుకుంటున్నావు నీ సరదా కోసం, నీ ఆనందం కోసం నువ్వు విచ్చలవిడిగా పాపాన్ని జరిగిస్తున్నావు. జాగ్రత్త, అభంశుభం తెలియని నీ పిల్లలు దాన్ని కోస్తే నువ్వు సహించగలవా? మనం భరించగలమా? మనం చేసిన తప్పిదం ద్వారా వచ్చిన శాపము మన బిడ్డలు అనుభవిస్తూ ఉంటుంటే దాన్ని భరిస్తూ ఆనందంగా ఉండగలుగుతాం మనం. జాగ్రత్త, జాగ్రత్త. కానీ నువ్వు చేసే మంచి పని, నువ్వు చేసే దైవిక కార్యక్రమం, నువ్వు చేసే పరిచర్య ఎన్ని తరాల వరకు ఉంటుందట? ఏమండి, నువ్వు చేసేటువంటి ఆ యొక్క శాపము, నువ్వు చేసిన పాపం ద్వారా వచ్చే శాపం 4 తరాలే. కానీ ఒకవేళ దేవుని కోసం నిలబడి, దేవుని కోసం ఏదో నిచ్చావా, దేవుని కోసం నిలబడ్డావా, దేవుని స్వాత సేవలు నిలబడ్డావా, అది 1000 తరాల వరకు ఉంటుందట. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా.